భవిష్యత్తులో గంగా నుంచి కావేరీ వరకు నదుల అనుసంధానమే లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తామన్నారు. వైసీపీ నేతలకు మావిగన్ పిచ్చి ముదిరిందని విమర్శించారు సీఎం. అమరావతి దేవతల రాజధాని పేరు పలికితేనే పుణ్యమని చెప్పారు. ఇక మావిగన్ పై ప్రజల్లో చర్చతో కూటమిలో వణుకు మొదలైందన్నారు వైసీపీ నేతలు. మావిగన్ పై ప్రజల్లో చర్చను అడ్డుకునేందుకు ఎల్లో మీడియా జడలు విప్పి రాక్షస విన్యాసాలు చేస్తోందని విమర్శించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేస్తామని చెప్పారు. భవిష్యత్తులో గంగా నుంచి కావేరీ వరకు నదుల అనుసంధానమే లక్ష్యమన్నారు. అనంతపురం జిల్లాలో నీటి భద్రత, సాగునీటి సంఘాల కార్యాచరణ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. దేశంలోనే అత్యధికంగా మైక్రో ఇరిగేషన్ కు 1031 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. మీ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెంచాలి. మీ ప్రాంతాల్లో అన్ని చెరువుల్ని పూడికి తీయాలి. అన్ని చెరువులకు సప్లై ఛానల్స్ అన్ని ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే స్వచ్ఛందంగా వదిలిపెట్టాలి. ఉద్యాన పంటలు మన దగ్గర 7.8 లక్షల హెక్టార్లో ఉంది. 5-6 సంవత్సరాల్లో 12.94 లక్షల హెక్టార్లు చేయాలనుకుంటున్నాం. మావిగన్ అంటూ వైసీపీ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు సీఎం చంద్రబాబు. వారికి మావిగన్ పిచ్చి ముదిరిందని మండిపడ్డారు. రాష్ట్రంపై పగబడ్డారని, అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. అమరావతి దేవతల రాజధాని అని పేరు పలికితే పుణ్యం వస్తుందని చెప్పారు. అమరావతి పేరు పలకడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండాలని, రాష్ట్రానికి ఒకే రాజధాని, అది అమరావతి అని స్పష్టం చేశారు సీఎం. 50 పార్టీలకు ప్రాతినిధ్యం ఉంది. 49 పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. ఏ పార్టీ అది? ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. మొన్న మాట్లాడుతూ మావిగన్ అంట. ఏమి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల కోరిక మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుతో తీరనుందని చెప్పారు మంత్రి అచ్చెన్నాయుడు. మూలపేట పోర్టు నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి పరిశీలించారు అచ్చెన్న. పనుల పురోగతిపై అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. మావిగన్ పై ప్రజల్లో విస్తృత చర్చను చూసి కూటమి నేతల్లో వణుకు మొదలైందన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎల్లో మీడియా జడలు విప్పి రాక్షస విన్యాసాలు చేస్తోందన్నారు. మావిగన్ చర్చను అడ్డుకోవడానికి క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇది చర్చ జరగకూడదు. చర్చ జరిగితే ఇది ప్రమాదకరం. ప్రజలందరూ కూడా దీన్ని ఆమోదిస్తారు, దీన్ని ఆహ్వానిస్తారు. కాబట్టి మావిగన్ అనేటువంటి దాన్ని మొదట్లోనే తుంచివేయాలనేటువంటి ఆలోచనతో దాని పేరు ప్రారంభించినటువంటి రోజు నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాలకు సంబంధించి రోలింగ్ చేయడం. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు రాష్ట్రపతి భవన్ కు చేరుకుంది. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల తర్వాత రాష్ట్రపతి ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది.